పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మరొక పర్యాయము నీ వాక్యాన్ని అందించటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రభువా, ఎంతైనా నమ్మదగిన వాడువు, గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడు అయిన దేవుడవు తండ్రి. నీ మాటల్లో ఎంత గొప్ప ఉంది ప్రభు, ఎంత ఆశీర్వాదం ఉందో, ఎంత నడిపింపు ఉందో ప్రభువా. అయ్యా, నీ మాటలో మేము ధ్యానిస్తూ ఉండగా యేసు ప్రభువా, మీరే మీ నడిపింపించి సహాయం చేయండి. సేవను మీరు కట్టండి, ఆత్మలను రక్షించండి, రోగులను స్వస్థపరచండి ప్రభువా. ఒట్టివాడినయ్యా, నాతో మీ సన్నిధించి మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారా ప్రియులరా, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు ఉన్నాడు. చూసారా, భక్తి కలిగినోడు ఎవరో కొర్నేలి. చాలామంది గుడికి వెళ్తారు కానీ భక్తి ఉన్నట్టు నటిస్తారు, కానీ అది వేషధారణ. భక్తి ఉన్నట్టు నటిస్తారు, గుళ్ళో ఒకలాగుంటారు, ఇంట్లో ఒకలాగుంటారు, వీధిలో మరొకలాగుంటారు, సమాజంలో మరొకలాగుంటారు. ఓసర వెళ్ళి ఎలాగన రంగులు మారుస్తుందో అట్లాగే చాలామంది ప్రియులరా భక్తి అని ముసుగేసుకుంటారు. బైబిల్లో యేసుప్రభువు వారు ఏం చెప్పినారు? పైకి గొర్రె చర్మాలు ధరించుకుంటారు, లోపల తోడేలు స్వభావము. పైకి గొర్రె చర్మాలు, అబ్బో ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది కదా, ప్రార్థన చేసుకునే పిల్ల అణిగిమణిగుంటుందిలే అని తల్లిదండ్రులు ఏం చేస్తారు? తన కుమారుడికి చేసుకుంటారు. ఇంకా పెళ్ళైన తర్వాత ఉంటుంది ఆ ప్రతాపం. పెళ్ళికి ముందు ఒక నడక, పెళ్ళైన తర్వాత మరొక నడక, పిల్లలు పుట్టిన తర్వాత మరొక నడక. ఏమండి, అపనమ్మకమైన ఆ జీవితాలు. కనుక ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీలు లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మా బజార్లో ఒక కుర్రోడు వచ్చాడు, విశాఖపట్నం అని పేరు చెప్పాడు. ఒక ఇంట్లో దిగాడు. దిగి ఏం చేశాడు? ఏమండి, నాకు పెళ్ళి అవ్వలేదని చెప్పాడు. చక్కగా ఆ ఇంటికల్లా వాళ్ళతో స్నేహం చేయటం ప్రారంభించాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉందని చెప్పాడు. చాలా నేరాలు ఘోరాలుగా చేసి ఆగమాగం చేసి వెళ్ళిపోయాడు. చూసారా, మరొక ఊరు వెళ్ళాడు, అక్కడ అదే పరిస్థితి. ఈసారి పోలీసులు పట్టుకొని అతన్ని జైల్లో వేసేసారు. మాయ మాటలు చెప్పి అమాయక ప్రజలను
రకరకాలుగా రూట్ తప్పిస్తే శాపం రాదా? సహోదరుడా, సహోదరి. కానీ ఈ కొర్నేలి జీవితంలో నీతిగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. అది మంచి అలవాటు. అలాంటి వారిని తప్పనిసరిగా దేవుడు రక్షిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు లేవనెత్తుతాడు, దేవుడు మెచ్చుకుంటాడు. చూడండి, అతని ప్రార్థన దేవుడు ఆలకించినట్లుగా చూస్తున్నాం. ప్రియులారా, అతడు తన ఇంటి వారందరితో కూడా, అందరూ కుటుంబ ప్రార్థన, పిల్లలు జల్ల అందరూ ఏమండి దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి, భయభక్తులే కాదు ప్రజలకు బహుధర్మము చేయుచు. ఏం చేస్తున్నాడంట? ప్రజలకి బహుధర్మము చేయుచు ఉన్నాడు. అంటే సహాయం చేసే గుణమున్నది. ఏ గుణమున్నది? సహాయము చేసే గుణమున్నదండి. హెల్పింగ్ నేచర్. మదర్ తెరిసా స్వభావము మనకు అందరికీ ఉండాలి. ప్రియులరా, హెల్పింగ్ చేయాలండి, హెల్ప్ చేయాలండి, ఇతరులకు సహాయం చేయాలండి, ఇతరులకు మేలు చేయాలండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నీకున్న దాంట్లో యేసుప్రభువు వారు చెప్పారు, 2 అంగీలుంటే 1 అంగీ ఇవ్వు. అవును, లేకపోతే అప్పు చేసి ఇవ్వు అని చెప్పలా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా. చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు. అది తప్పు. ఉన్నంత వరకే సర్దుకోవాలి. లేని వాటి కొరకు మనము ఏం చేయకూడదు? ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనము ఎగస్ట్రాలుగా మనము నడుచుకోకూడదు. ఉన్నంత వరకే. చిన్న గుడిసె ఉందా, దేవుడు దీవించేంతవరకు ఆ గుడిసెలోనే ఉండు. అప్పు చేసి ఇల్లు కట్టవద్దు. అప్పు చేసి నీవు లంచాలు పెట్టి నువ్వు ఉద్యోగాలకి అట్లాగ డబ్బులు ఇవ్వవద్దు. సహోదరుడా, సహోదరి, అప్పులు చేసి నువ్వు ఇతరులకి మెప్పు కొరకు, వాళ్ళ మెప్పు కొరకు నీవు అలాంటి పనులు చేయవద్దు. ఇక్కడ అననీయ ఎలాగా నడుచుకుంటున్నాడు? బహుధర్మము, తనకున్న దాంట్లో ఆస్తి కలిగిన వాడు, ఏమండి, సమృద్ధి కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, న్యాయంగా ఉండేవాడు, ధర్మంగా ఉండేవాడు. దేవుడు అతన్ని ప్రేమించి దేవుడు హెచ్చించాడు. తనకున్న దాంట్లోనే పేదలకి బహుధర్మము చేయుచు, హెల్ప్ చేయుచు. ప్రియులరా, దిక్కులేని వారిని చదివిస్తూ, వివాహాలు చేసుకోలేని వారికి వివాహాలు జరిగిస్తూ, విధవరాండ్రులకు వస్త్రాలు ఇస్తూ, వాళ్ళకి భోజనం పెట్టుచు. ప్రియులరా, తనకున్న దాంట్లో అప్పు చేసి కాదు, గమనించండి, తనకున్న దాంట్లోనే. ప్రియులరా, తనకున్న దాంట్లోనే ఏం చేస్తున్నాడు? సహాయము చేస్తున్నాడు. నీవు ఎప్పుడైనా సహోదరుడా, సహోదరి, నీకున్న దాంట్లో నీవు ఎవరికైనా సహాయం చేసినావా? ఎవరికైనా నీవు చేయి చాపినావా? ఎవరికైనా నువ్వు చేయి అందించినావా? ఆపదలో ఉన్నవారిని ఆదరణతో కూడిన మాటలు చెప్పినావా? సహోదరుడా, సహోదరి, గమనించండి, బేదలను కటాక్షించువాడు ధన్యుడు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు. అతడు భూమి మీద అతడు గొప్పవాడైపోతాడు. గమనించండి ప్రియులరా, దేవుని వాక్యం వినుచున్నటువంటి ఓ సహోదరి, సహోదరుడా, ఈ యొక్క కొర్నేలి బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన
చేయువాడు, ఎల్లప్పుడూ నిత్యము. ప్రియులరా, ఒక ఆదివారమే కాదండి, ఒక బుధవారమే కాదండి, ఒక శనివారమే కాదండి, ఎల్లవేళలా దేవారాత్రులు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. ఎల్లవేళలా, సమయమందును అసమయమందును ఎల్లప్పుడూ యేసయ్యను గురించిన ఆలోచన, ఆ తపన, ఆ నడిపింపు, ఆ విధానము, ఆ యావ, ఆ ఆలోచన ఎప్పుడు కలిగి ఉండాలి. చాలామంది బజారుకి వెళ్ళేటప్పుడు, జాబ్కి వెళ్ళేటప్పుడు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఏదో కలిసి వస్తేనో అప్పుడప్పుడు గుళ్ళకి వెళ్ళి ఏదో మొక్కుబడులు చేయించుకుంటారు. కానీ అలా కాదు. ఎల్లప్పుడూ ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి సెకను, ఎల్లప్పుడూ నిత్యము ఆయన గడప యొద్ద మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. నిత్యము ఏమి సెలవిస్తాడో, ఏ జవాబిస్తాడో, ఎలాగన నడిపిస్తాడో, ఆయన నడిపింపు, ఆయన చిత్తము తీసుకొని ఆయన మాటలను మనము ధ్యానిస్తూ ముందుకు సాగాలి. దుష్టుల ఆలోచనలు చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసుకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రులు ఎల్లప్పుడూ ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏమవుతాడని ఉంది బైబిల్లో, అతడు నీటి కాలువను ఎర్రన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, ఫలాలతో ఒక చెట్టులాగా, సహోదరుడా సహోదరి, ఫలాలిచ్చే చెట్టులాగా, నీటి కాలువన ఎవరనో నాటబడిన చెట్టులాగా దేవుడు నిన్ను చేస్తాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసుకులు కూర్చుండే చోట నీవు కూర్చుండొద్దు. ఎల్లప్పుడూ ఏం చేస్తున్నాడు కొర్నేలి? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చేస్తున్నావా నీవు సహోదరుడా సహోదరి? నీ ఒక్క ఆదివారం ప్రార్థన చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమిటి? ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వాక్యాన్ని అనుసరిస్తూ ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము దానియేలు ముమ్మారు ప్రార్థన చేశాడు. ఈ దావీదు 7 సార్లు ప్రార్థన చేశాడు. ఈ కొర్నేలు కూడా ప్రతి పగలు 3 గంటలకి దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉండేవాడు? ప్రార్థన చేస్తూ ఉండేవాడని వ్రాయబడి ఉన్నది కదా. నీకు ప్రార్థన జీవితం ఉన్నదా? బైబిల్ చదవటం అనే నడిపింపు ఉన్నదా? పాపాలు ఒప్పుకునే నడిపింపు ఉన్నదా? తగ్గించుకునే నడిపింపు ఉన్నదా? సాత్వికంగా జవాబిస్తున్నావా? అదరగొండుగా జవాబిస్తున్నావా? అదిరిపాటు జవాబిస్తున్నావా? సహోదరుడా సహోదరి, లెక్కలేని తనంగా నీవు జవాబిస్తున్నావేమో. కొర్నేలి జీవితంలో మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడూ 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 ఎల్లప్పుడూ. ఒక పాట కూడా ఒక భక్తుడు రాశాడు కదా ఈ మధ్య, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన నామమును కీర్తించెదను. ఎల్లప్పుడూ యెహోవా నామమును స్తుతిస్తాను, సన్నుతిస్తాను, నిత్యము ఆయన నామాన్ని నేను కీర్తిస్తాను. సోదరుడా సోదరి, నీవు అలాగా దేవునిలో నీవు ఆనందిస్తూ ఉన్నావా? దావీదు కూడా అట్లాగే నిత్యము సితారా తీసుకొని ఎల్లప్పుడూ ఏం చేసేవాడు? దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. కొర్నేలు కూడా ప్రియులరా
ఏం చేస్తున్నాడు చూడండి. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. చూసారా ఎలాంటి ప్రార్థన చేశాడు? దేవదూత వచ్చిందండి అతని ప్రార్థనకి. నీ ప్రార్థనకి నా ప్రార్థనకి దెయ్యాలు వస్తాయి, పోట్లాట్లు వస్తాయి, గలిబిలు అయిపోతాం. మళ్ళీ గుడికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, చప్పట్లు కొడతాం, ఎన్నో రకాలుగా ఆరాధన చేస్తాం. ఇంటికి రాగానే పోట్లాటలు, గొడవలు, ఏమండి వ్యర్థమైన రాజకీయ సంబంధమైన మాటలు, డబ్బు సంబంధమైన మాటలు, లోక సంబంధమైన మాటలు, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. సహోదరుడా, సహోదరి, నీవు గుడిలో ఎలాగ భయభక్తులతో ఉంటున్నావో ఇంటిలో కూడా అలాగే భయభక్తులతో ఉంటున్నావా? కొర్నేలు ప్రార్థనకి దేవదూత దిగొచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవదూత దిగి వచ్చిందండి. పగలు ఇంచుమించు 3 గంటల సమయంలో ప్రార్థన చేస్తుంటే దేవదూత వచ్చి కొర్నేలి అని పేరు పెట్టి పిలిచింది. నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తాడు. అమ్మా, పేరు పెట్టి నిన్ను నన్ను పిలుస్తాడు, ధైర్యపరుస్తాడు. దేవుడు ఎంత దయగలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. దేవదూతలను పంపించి ఎలాగా బలపరుస్తున్నాడో దేవుడు. చూసారా, దేవదూత వచ్చి ఏమంటుంది? కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి, తేటగా, ఏదో కనబడినట్టు కాదు, ఏదో వచ్చి రానట్టుగా కాదు, దర్శనమందు అలా చూస్తున్నాడు, తేటగా చూస్తున్నాడు దేవదూతని. తేటగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూస్తారంట. నువ్వు ఎప్పుడైనా దేవుని చూసావా? ఏమ్మా, దేవుణ్ణి కనబడ్డా? అయ్యా, ఎప్పుడన్నా దేవుని దర్శనం చూసావా? ఎన్ని మాటలు చెబుతావో. కల వచ్చింది ఎప్పుడైనా? ఎప్పుడైనా దర్శనం చూసావా? స్వరం విన్నావా? బాగా దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం. మాట్లాడే దేవుడు. వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు. చూసారా ప్రియులరా, నీ ప్రార్థనలను 4వ వచనం, అతడు దూత వైపు తేరిచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. నీ ప్రార్థన, నీ దాన ధర్మ కార్యాలు, నువ్వు బహుగా ఇతరులకు సహాయం చేయుట దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళ్ళిపోయినాయి. దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయినాయి. దేవుని దగ్గరికి వెళ్తే మనం చేసే పనులు ప్రియులరా, దేవుడు చూస్తాడండి మనల్ని. దేవుడు గమనిస్తూ ఉంటాడండి. కూర్చుండుట, నుంచోట, నిలబడుట, ఏమండి పండుకొనుట, ఏమండి లేచుట, ఏమండి నడుచుట, తలంపులు, ఊహలో దేవుడు గమనిస్తూనే ఉంటాడు. ఎవరు గమనించట్లేదని అనుకుంటున్నావేమో, ఎవరు చూడట్లేదని అనుకుంటున్నావేమో. ఒక తండ్రి అన్నాడంట, రే మరి నేను ఎవరన్నా వస్తున్నారేమో కింద ఉండి చూస్తాను, కానీ నువ్వు పైకెక్కి పొరుగువారు చెట్టు, అది పొరుగువారు పొలం,
ఆ చెట్టు ఎక్కి కాయలు కోయిరా అని చెప్పాడంట. అప్పుడు ఈ పిల్లోడికి జ్ఞానోదయం వచ్చింది. సండే స్కూల్కి వెళ్ళే పిల్లోడు అనుకుంటా, నానా 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 ఎవరు చూడలేదు అని అనుకుంటున్నావు, పైనుండి దేవుడు చూస్తున్నాడు నానా అన్నాడంట. ఎవరు చూస్తున్నారు పైనుండి? తన కన్ను దృష్టి లోకమంతయు సంచారము చేయిచు ఉన్నది కదా. తన కను దృష్టి లోకమంతయు సంచారము చేయిచు ఉన్నది. సహోదరుడా, చూస్తున్నాడమ్మా, చెల్లి చూస్తున్నాడమ్మా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చూస్తున్నాడమ్మా తమ్ముడా, చూస్తున్నాడయ్యా, నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడయ్యా. అడుగుతాడయ్యా లెక్క, అడుగుతాడయ్యా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడయ్యా. మేనే మేనే టేకెలు ఫార్సిల్, నిన్ను త్రాసులో తోచగా నీవు తక్కువ వాడుగా ఉన్నావు, నీ రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది అని బెల్షాజర్ అనే రాజుతో దేవుడు మాట్లాడాడు. మేనే మేనే టేకల్ యు ఫార్సిల్, దేవుడు నిన్ను త్రాసులో తోచగా నువ్వు ఫెయిల్ అయిపోయావు, తక్కువైపోయావు, ఓడిపోయావు, అపజయ పాలైపోయావు, అన్ఫిట్ అయిపోయావు. పోలీసు కానిస్టేబుల్కి ఎత్తు చూస్తారు, వాళ్ళకి తగ్గట్టుగా ఎత్తుంటే తీసుకుంటారు, ఎత్తు లేకపోతే ఇంటికి వెళ్ళిపోయాయా, నీకు ఎత్తు చాలవయ్యా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, కానీ కొర్నేలు చేసే ఆ ప్రార్థనలు, ఆ దాన ధర్మ కార్యాలు దేవుని దృష్టికి అంగీకారముగా ఉన్నాయి, దేవుని దృష్టికి అంగీకారంగా ఉన్నాయి. కొర్నేలుని దేవుడు మెచ్చుకున్నాడు. దేవదూత వచ్చింది, నీ దాన ధర్మ కార్యాలు, నీ యొక్క ప్రార్థనలు నేను నా సన్నిధికి వచ్చినాయి అయ్యా. ఎంత భాగ్యం అండి, ఎంత ధన్యత. సహోదరి సహోదరుడా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థనలో దేవుడు ఆలకించాడని ఎప్పుడైనా నీతో రుజువు కనబడిందా, సూచన కనబడిందా? నువ్వు చేసే పని శభాష్ అని దేవుడు నీతో మాట్లాడినాడా? సహోదరుడా సహోదరి, గొప్ప దేవుడండి. తన కుటుంబాన్ని అంతటిని రక్షించుకున్నాడు. పేతురును భక్తుడిని పిలిపించుకున్నాడు. యేసు నామమును గురించి వాళ్ళు ప్రియులరా వెంటనే ఆ కొర్నేలు కుటుంబం అంతా కూడా బాప్తిసం తీసుకున్నారు. ఏమండి, యేసు ప్రభు దేవుడండి. యేసు నామములో అతనికి గొప్ప విడుదల వచ్చింది. దాన ధర్మ కార్యాలు, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నీవు చేసే ప్రార్థనలో యేసు నామములో చేస్తేనే ఆ ప్రార్థనలకి, ఆ దాన ధర్మ కార్యాలకు విలువ ఉంటుంది. ఆయన నామాన్ని నీవు కాదని ఎన్ని దాన ధర్మ కార్యాలు చేసినా వాటి వల్ల ప్రయోజనము లేదు. క్రీస్తు లేకుండా ఎలాంటి దాన ధర్మ కార్యాలు చేసినా దేవుడు అంగీకరించడు. యేసుక్రీస్తు ప్రభు నామములో దాన ధర్మ కార్యాలు చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడు. కనుక ఈ వాక్యం ఉంచిన సహోదరుడా సహోదరి, దేవునికి లోబడు, దేవుని పాదాలు పట్టుకో, ప్రార్థన చేసుకో. కొర్నేలులాగా మంచిగా ప్రార్థన పరుడవు. ఆ ఇతరులకు సహాయము, పేదలకు సహాయము చెయ్యి. తప్పనిసరిగా నీకు మేలు దొరుకుద్ది. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దేవా, మరి కొర్నేలు గురించి కొద్ది మాటలు చెప్పటానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వాక్యానికి ముద్ర వేయండి. మేము కూడా పగలు ప్రభువా 3 గంటల సమయంలో ప్రార్థన చేయటం, అలాగే ఎల్లప్పుడూ నిన్ను స్తుతించటము, ఎల్లప్పుడూ ప్రభువా బహుధర్మ కార్యాలు చేయటం కూడా మాకు నేర్పించండి ప్రభువా. మా పనులన్నింటిలో జయం దయచేయండి. ఈ విత్తిన వాక్యానికి ముద్ర వేయండి. వినుచున్న వారికి మేలుకరంగానే దీవెనకరంగా చేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సహాయము కూడి ఉన్న మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. ఆమేన్.